బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శివశంకర్ గారు మీ వాదన వినిపించండి. లేట్ అయింది అనుకోమాకండి. రెండు అంశాల్లో ఒకటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూ గురించి ఏదైతే హైదరాబాద్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆ యొక్క కూల్చివేతలు చెరువులన్నీ కూడా ఆక్రమణ జరిగాయి అనేటువంటిది ఉంది కదా, దాన్ని స్వాగతిస్తున్నాము. అందులో ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు అక్కినేని నాగార్జున సంబంధించి కన్వెన్షన్ సెంటర్ పగలగొట్టారు. మన సిపిఐ నారాయణ గారు వెళ్ళేసి 10 సంవత్సరాల వరకు ఇంతవరకు రెంట్ అంతా కూడా తీసుకున్నాడు. కాబట్టి అక్కినేని నాగార్జున దగ్గర నుంచి ప్రభుత్వం అది కూడా రాబట్టాలనేసి చాలా చక్కగా చెప్పారు. ఆయన అభినందిస్తున్నాం. అదే విధంగా ఈ నారాయణ గారు కావచ్చు, ఆ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే కావచ్చు, అక్కడ ఏదైతే చెరువులు ఉన్నాయి కదా, తమతర భేదం లేకుండా ప్రతి ఒక్కటి కూడాను ఇదే పద్ధతిలో ఇదే పంతాను అవలంబించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గండిపేటలో తనకు సంబంధించిన గురువుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్టీఆర్ ట్రస్ట్ గాని స్కూల్ గాని నడిపేటువంటి అవన్నీ కూడాను చెరువును పూర్తిగా గండిపేట చెరువును ఆక్యుపై చేసేసి కట్టినటువంటి విలాసవంతమైనటువంటి కట్టడాలు అక్కడ ఉన్నాయి. అదే విధంగా రామోజీ ఫిలిం సిటీలో 2 చెరువులు ఉన్నాయట. నిన్న ఎవరో గూగుల్ కూడా మ్యాప్ కూడా తీసేసి పెట్టారు. 2 చెరువులను కబ్జా చేసేసి రోడ్లను కబ్జా చేసేసి రామోజీ ఫిలిం సిటీలో 1000 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చెరువులను ఇమ్మీడియట్ గా చేస్తారా లేదా అనేటువంటిది ఇంకొకటి. సో ఆ విధంగా తీసుకుంటూ పోతే దాదాపు ప్రతి ఒక్కటి కూడా అదే విధంగా చెయ్యాలి అది కోరుకుంటూ, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన నారాయణ గారు చక్కగా టైం తీసుకొని బాగా నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కన్వెన్షన్కి వెళ్ళారు. ఆ వీడియో వాళ్ళని కూడా పిలిచేసి మొత్తం ఆ చెరువులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు ఎడ్యుకేట్ చేశారు. అయ్యా నారాయణ గారు అదే విధంగా ఇక్కడికి వచ్చేసేసి సిపిఐ నారాయణ గారు అనండి, లేకపోతే మంత్రి నారాయణ గారు అనుకుంటారు. సిపిఐ నారాయణ గారు సిపిఐ నారాయణ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ లో అక్కడ చెరువులు ఆక్రమించినట్టుగా, కానీ ఇక్కడ నదీ కట్టడాలు, ఈ యొక్క నదీ కట్టడాలలో అక్రమంగా కట్టినటువంటి ఆ లింగమనేని ఎస్టేట్ అంటారా, లేదా చంద్రబాబు నాయుడు ఎస్టేట్ అంటారా, లేదా ప్రభుత్వం అంటారా? ఎందుకంటే వాళ్ళ యొక్క తల ఒక మాట మాట్లాడారు కాబట్టి ఆ యొక్క భవనాన్ని మీరు ఎప్పుడు ఖాళీ చేయిస్తున్నారు, ఎప్పుడు దాన్ని కూలగొడుతున్నారు? ఎందుకంటే ప్రతి దానికి రామోజీ సంస్మరణ సభ దగ్గర నుంచి ప్రతి దగ్గరికి వచ్చేసి మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇక్కడ ఇస్తూ చంద్రబాబును మీరు మెచ్చుకుంటూ ఆయన పాలనాధ్యక్షుడు అనేటువంటి చప్పట్లు కొడుతున్నారు. మీరు కమ్యూనిస్టులు అయినా కూడా, అయినా మాకు మీరంటే గౌరవమే, ఎందుకంటే నాగార్జున కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి. ఇక్కడ కూడా మీ కమ్యూనిస్టులు అనేటువంటి సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఆ యొక్క నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క బిల్డింగులను మీరు ఎప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తారు, ఎప్పుడు ఖాళీ చేయమని మీరు ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఎప్పుడు చేయిస్తారు? అదే విధంగా అంటే మీ ఉద్దేశం శివశంకర్ గారు, అంటే మీ ఉద్దేశం సిపిఐ నారాయణ గారికి చంద్రబాబు గారి మీద ఆయన బీజేపీ తోటి సంబంధాలు పెట్టుకున్నా కూడా అంత ప్రేమాభిమానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. నిన్నగాక మొన్న కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అయితేనే, ఆయన్ని పొగడ్డం అయితేనేమి. ఎందుకంటే పాలపక్షాన్ని ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు దుయ్యబడతా ఉంటారు. ప్రతిదీ కూడాను తప్పుడు మార్గం వెళ్తే కనుక తప్పులు పడుతూ సన్మార్గంలో వెళ్ళండి అని చెప్పి సలహాలు ఇస్తారు. కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి తప్పు చేసినా పొగడతలే, మంచి చేసినా పొగడతలే. అటువంటి నారాయణ గారు కమ్యూనిస్టులు అయినటువంటి వాళ్ళు బీజేపీతో ఉన్నా, కాంగ్రెస్ తో ఉన్నా, ఇండిపెండెంట్ గా ఉన్నా ఆయన తన అనకూడదేమో కానీ కులాభిమానమో ప్రాంతీయ అభిమానమో, ఎందుకంటే ఇద్దరిది ఒకే జిల్లా అనుకుంటాను, ఒకే కులం అనుకుంటాను, ఏమున్నాయో తెలియదు, కానీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమ కాదు అని ప్రజల్లో మీరు మీ యొక్క నిజంగా ఎన్విరాన్మెంటలిస్ట్ అయితే ఇక్కడ ఎందుకు రారు అనేటువంటిది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి సార్. ఇక్కడ ఆ 10 సంవత్సరాల నుంచి ఆయన ఎట్లయితే నాగార్జున కన్వెన్షన్ లో డబ్బులు రాబట్టాలన్నారు కదా, ఇక్కడ కూడా ఆ 10 సంవత్సరాలకు కూడాను అనుభవించినందుకు ఎప్పుడు ప్రభుత్వ ఖజానాకి డిపాజిట్ చేయబోతున్నారు, ఎప్పుడు కూలబట్టబోతున్నారు, ఎప్పుడు అవన్నీ కూడా చేయబోతున్నారు? ఇక్కడ వాళ్ళ మీద కక్షతో మేము మాట్లాడట్లేదు. 2019లోనే ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలయ్యా అని పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వాన్ని సంబంధించినటువంటి ఆ ప్రజావేదిక అంటారా, ఇంకొక అక్రమ కట్టడం అంటారా, గతంలో చేసినటువంటి ఆ అక్రమ కట్టడాన్ని కూల్చి ఆదర్శంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకంటే ప్రజలు అంటారు, అయ్యా ప్రభుత్వ కట్టడం ఉంది కదా,
ఎందుకు మీరు కాదుగా అప్పుడు ఈ పార్టీలన్నీ విధ్వంసాన్ని ప్రచారం చేసే ఈనాడు వాళ్ళు బీభత్సంగా జ్యోతి వాళ్ళు అంత అచ్చంగా అదే విధ్వంసం కింద దుర్మార్గ ప్రచారం చేశారు కదా. ఇప్పుడు మీరు చూడండి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి కూడా వైసీపీ మీదేమో చెత్త చెదారం అంతా రాస్తుంటారు. ఈ మిగతాది గవర్నమెంట్ మీద సుజలాం సుఫలాం సస్యశ్యామలం అసలంతా ఆంధ్రప్రదేశ్ అంతా బ్రహ్మాండంగా మారిపోయినట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అంటే సార్ వాళ్ళ యొక్క ఎల్లో రాత్రులు ఎలా ఉన్నాయంటే హిరోషిమా నాగసాకి యొక్క గుర్తులు అలా ఉండేట విధంగా ఈ ప్రజావేదిక కూల్చింది దాని చుట్టూ అలానే పెట్టి ప్రజలకు అందరికి చూపిస్తా ఉంటారంట. అది అక్రమ కట్టడాలు ఇలా చేశాడు, అన్యాయం చేశాడు, బుల్డోజ్ చేశాడని. అదే కనీసం కాస్త జ్ఞానం ఉండాలి. ఎందుకంటే తెలంగాణలో ఈ రోజు సమర్పిస్తూ రేవంత్ రెడ్డిని భజన చేస్తున్నారే, ఇట్లా చేస్తున్నాడు, అబ్బో అమోహం అని సంతోషమే, అక్కడ చేస్తున్నారు నిజాలు కాబట్టి. ఇక్కడ ప్రజావేదిక దగ్గర నుంచి చంద్రబాబు ఇల్లు వరకు అక్రమ కట్టడం అని రాయడానికి మీ పెన్నులో సిరా అయిపోయిందా? మీ గొంతులు ఏమన్నా మూగిపోయినాయి ఆ టీవీల్లో మాట్లాడడానికి? ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో నిదానంగా అయినా కూడా ఈవీఎంలో సార్ నిజంగా నేను ఈవీఎంలో అది ప్రహసనం. ఎలా అంటే దీనికి నేను ఒక కథనం చూశాను సార్, జస్ట్ ఇది అనుమానాలు మాత్రమే. ఈ యొక్క ఈవీఎంలో ఈ గందరగోళం జరిగినప్పటి నుంచి నార్మల్ గా అయితే ఏదో ఆ అధికారులు ఫైళ్ళంతా నిన్న కూడా బొప్పరాజు వెంకటేశ్వర రెవెన్యూ అధికారి అసోసియేషన్ మాట్లాడుతున్నారు. నార్మల్ గా వేస్ట్ పేపర్లు కాలిస్తే దానికి పెద్దిరెడ్డి గారంట, భూములంట, ఇవాళ కూడా రాసినట్టున్నారుగా. ఇవాళ కూడా ఈనాడు వాళ్ళకి వేరే ప్రపంచ సమస్య లేనట్లు మదనపల్లి భూములు మొన్నదాకా భూములు అని రాశారు. ఇప్పుడు దానికి మద్యం లింక్ అని చెప్పి మిథున్ రెడ్డి మీద రాయటం మొదలుపెట్టారు. ఇంత అరాచకంగా మారారు ఏమిటో వాళ్ళు పాపం. వాళ్ళు రాశారు కదా. ఇంత రాస్తున్నా చిన్న వేస్ట్ పేపర్ తగలబెడితే చంద్రబాబు నాయుడు ఓని మంత్రివర్గం అందరూ కూడా గంటలు ప్రెస్ మీట్లు పెట్టి టీవీలలో లైవ్ ఇప్పించుకొని ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడ పంపించారు కదా. ఈ ఈవీఎంలో ఇంత జరుగుతున్నాయన్నా కూడా కిక్కుమనలేదు. పేనుకుంటున్నటువంటి కిక్కుమన్నట్టు అర్థం చేసుకోవచ్చు జనాలు. ఒక్క మాట అయినా దీని గురించి మాట్లాడుతున్నారా? నిన్న తాళం ఏమన్నా సింగపూర్కి ఏమన్నా ఏరే ఒక ఆయన వెళ్ళిపోయారంట. తాళం ఆయన జోబులో వేసుకుని వెళ్ళిపోయాడా, లేకపోతే కనుక తాళం పగలగొట్టేశారా? నిన్న కూడా సార్ ఆ యొక్క గుర్తులు ఏ గందరగోళంగా పెట్టి ఆ ఈవీఎంలో చూపించారంట కదా. ఆ ఈవీఎం డేటా ట్రాక్ చేశారా? వీవీప్యాట్లంతా కూడా మీనా గారు ఏదో ఆర్డర్లు ఇచ్చారు కదా ఎన్నికల సంఘం అధికారిగా అప్పుడున్నాయన. ఇప్పుడు అవన్నీ తగలబెట్టేశారా? ఎందుకు తగలబెట్టారు? ఎందుకు ఆ ఈవీఎంలు చూపించలేదు? నిజాలు బయటపడతాయినే కదా. ఆల్రెడీ సగం నిజం జనాలందరికీ తెలిసిపోయింది కదా. ఇంకొక అనుమానం సార్, ఈయన బిఈఎల్ కంపెనీ బెంగళూరులో ఉంది, తాజ్ హోటల్ అనేటువంటిది బెంగళూరులో ఉంది. రాజమండ్రి నుంచి అర్ధాంతరంగా ఆయన బెంగళూరుకి వెళ్ళారంట చంద్రబాబు గారు. అది షెడ్యూల్లో ఉందంట, పక్కన పెడదాం. కానీ తాజ్ హోటల్లో ఎవరిని కలిసింది కూడాను ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళారు. ఆయన ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళలేదు, అధికారిక విమానం వేసుకొని వెళ్ళాడు అక్కడికి. సో అక్కడ కలిసినప్పుడు ఎవరితో అని చెప్పలేదు. దాని పక్కనే 3.5 కిలోమీటర్ల బిఈఎల్ ఉంది, ఏదైతే ఈవీఎం మిషన్ తయారు చేశారో ఆ ఈవీఎం ఉంది. అంతకు ముందే ఒక ఆయన డిప్యూటీ సీఎం గారు 10 రోజుల ముందటే వెళ్ళి అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కలుస్తారు. ఒక ఉప ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని వీళ్ళందరినీ కలిశారు. వీళ్ళు భారతీయ జనతా పార్టీతో సావాసం చేస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అకస్మాత్తుగా ఒక ముఖ్యమంత్రిగా పెత్తనం చెలాయించే ఆ యొక్క ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఎందుకు 2 సార్లు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయకోకుండా హైదరాబాద్ బేగంపేట వరకు ట్రాక్ అయింది, తర్వాత వెళ్ళిపోయారు? అంటే వీళ్ళందరూ కూడా ఏదో మేనేజ్ చేస్తున్నారు. అది బయటపడకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రితో వెళ్ళడము, తాజ్లో కలవడము, విదేశాలకు వెళ్ళడము, ఇవన్నీ కూడా డాట్స్ అన్ని కూడా ఫిలప్ చేస్తే ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏదో అంటే ఏదో కాదు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటానికి నిన్న జరిగిన విజయనగరంలో వాళ్ళు అధికారులు వ్యవహరించిన తీరు కానీ, ఆ వీవీప్యాట్ స్లిప్పులు లేకుండా పోవటం కానీ, మీరు చెప్పినట్టు ఆ ఈవీఎంలో డేటా ఇందాక మన యుగంధర్ చెప్తున్నాడు కదా, డేటా తీస్తారంట, డేటా తీసి కొత్త డేటా ఎక్కిస్తారండి. ఇంకా అటువంటిప్పుడు మరి ఎలా పోల్చి చూస్తారు? ఇప్పుడు ఇతర రోజుల్లో బ్యాలెట్ పేపర్లు ఉంటే అవన్నీ స్టాక్ చేసి ఉంచేవాళ్ళు, మళ్ళీ ఎవరికైనా ఈ కోర్టులు ఇవన్నీ తీర్పు ఇస్తే లెక్క ఏంటంటే మళ్ళీ లెక్కేసేవారు. అట్లా ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు సాలూరు ఆయన పేరు మన రాజన్న ద్వారా అట్లా ఈ తీర్పుల ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళే, సమరసింహారెడ్డి గారు తీర్పుల ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళే. ఇట్లా తీర్పులు వచ్చేంత వరకు వాటిని జాగ్రత్తగా ఉంచుతారు. కానీ విచిత్రంగా ఇక్కడ అసలు 10 రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమన్నారంట. అదో విచిత్రంగా ఉంది. ఇంకోటి సార్, 82 రోజుల తర్వాత నిన్న కూడా మనం చెప్పినట్టు
99% అట్లనే ఉందంట ఆ బ్యాటరీలో. బ్యాటరీ ఛార్జ్. అదేంటో మరి అర్థం కాలేదు. అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆయన చేసినట్టు ఇది కూడాను సెల్ఫ్ బ్యాటరీ ఏమన్నా సెల్ఫ్ అదే అయ్యేటట్టు ఏమన్నా కొత్తగా చంద్రబాబు నాయుడు ఏమన్నా పరికరాలు కనుగొన్నారా? ఓకే. సెల్ఫ్ రీఛార్జ్ అనేటువంటిది ఎవరు పెట్టకుండా సెల్ఫ్ రీఛార్జ్ అవుతుందేమో. రైట్. ఫైనల్ గా ఎలా కనెక్ట్ అయింది?